ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ప్రభా తండ్రి, ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకున్నానయ్యా. విత్తబడుతున్న వాక్యం తండ్రి దుష్టుడు వెతికెళ్ళిపోకుండా నూరంతల ఫలితాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రభా. వాక్యం ఏం చెప్తుందో దాన్ని తీసుకొని వాక్యానుసారంగా నీకు మహిమకరంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి అట్టి కృపని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఒక సబ్జెక్ట్ మీద వెళ్తున్నాం కదా, ఆ సబ్జెక్ట్ దాటి నేను మళ్ళీ బయటకు రావడానికి అవ్వదు. ఇది అయ్యే వరకు కూడా గుర్తుందా అండి? అంత్య దినాలలో మనుషుల యొక్క మనస్తత్వాల కోసం మాట్లాడుకుంటున్నాం. 20 రకాల మనస్తత్వాల్లో ఎన్ని రకాలైనవి? 5. ఇప్పుడు 6 చూసుకున్నాం. 6 మాట వచ్చేటప్పటికి ఆపేసేయాలి, ఎందుకంటే నెక్స్ట్ చదివారండి మళ్ళీ మనకి అది అర్థం కాదు. సో ఇప్పుడు తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో 5, 6ది చదివి కరెక్ట్గా లెక్క పెట్టుకోండి. 5 చదివి 6ది చదివి అక్కడ ఆపేసేయాలి. ఇంకా ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, 1, ధనాపేక్షలు, 2, బింకములాడువారు, 3వది, అహంకారులు, 4, దూషకులు, 5, తల్లిదండ్రులకు అవిధేయులు, 6. చాలండి. 6వది ఏంటండి? తల్లిదండ్రులకి అవిధేయులు. అబ్బాయి ఈరోజు వచ్చా, నేను రాకపోయినా బాగున్నా అనుకుంటున్నారు చాలా మంది. సరే, ఇది మరి వాక్యంలో ఒక భాగం కాబట్టి ఈరోజు చెప్పుకోవాలి, తప్పదు. తెలుగులో ఒక సామెత ఉంది, తల్లిదండ్రుల మాట జవదాటని కొడుకట ఒక్కడుంటే చాలట. తెలుగులో సామెత. తల్లిదండ్రుల మాట జవదాటని తనయుడు ఒక్కడుండినను మేలు. తల్లిదండ్రులకి అవిధేయత కలిగిన కుమారుడు తొల్లిట పుట్టినను అది వేస్ట్ అట, అది అనవసరం అట. పుట్టిననేమి గిట్టననేమి అని అర్థమవుతుందా? తల్లిదండ్రులకి అవిధేయత కలిగిన కుమారుడు తొల్లిట పుట్టిననేమి గిట్టననేమి అంటే తల్లిదండ్రుల మాట విన్నా, అంటే తల్లిదండ్రుల మాటకి లోపడిన కొడుకు ఒక్కడు పుడితే చాలట. తల్లిదండ్రుల మాట లెక్క చేయని అవిధేయత కలిగిన కుమారుడు మొదట పుడితేటి, ఫస్ట్ బార్న్, మొట్టమొదటి పుట్టాడండి, కొడుకు కావాలంటారు కదా. అమ్మో మొదటి కొడుకే కావాలండి, కొడుకు ఎందుకండి? తొల్లిట పుట్టిన కొడుకు తల్లిదండ్రులను చూడలేని తొల్లిట పుట్టిన కొడుకు పుట్టితే ఏంటి, పుట్టకపోతే ఏంటి? అది సామెత, రైట్? పౌలు గారు ప్రస్తావిస్తున్న మనస్తత్వాలు, అంత్య దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాల కోసం చెప్తూ దానికోసం మనం వివరించుకుంటున్నాం. ఇందులో 6వ మాట ఏంటండి? తల్లిదండ్రులకి అవిధేయత. దేవుని వాక్యం ఎవరు అవిధేయులుగా ఉంటారని చెప్పబడింది? పిల్లలే తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటారని చెప్పబడింది. ఇది వాక్యం. ఈ వాక్యం ఎంత సత్యం అనడానికి ఈ రోజు ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా తల్లిదండ్రులకి అవిధేయులుగానే ఉన్నారు వాక్య ప్రకారం. మరి ఇప్పుడు వాక్యం నెరవేరుతుంది కదండి. ఇవి అంత్య దినాల్లోనే ఇవి జరుగుతాయట. అంత్య దినాల్లో తల్లిదండ్రులకి పిల్లలు అవిధేయులుగా ఉంటారని దేవుని వాక్యం చెప్పబడింది. ఇప్పుడు పిల్లలకి అవిధేయులు అనడానికి ఇవి అంత్య దినాలే అని మనం రూఢిపరచుకోవడానికి ఈ రోజు సొసైటీలో 100కి 90% పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగానే ఉన్నారండి. విస్తరించిపోతుంది. ఈ అంత్య దినాల్లో ఈ అవిధేయత అనేది పిల్లల్లో విస్తరించిపోవడానికి గల కారణాలేంటి? అసలు ఏం జరుగుతుంది? అంత్య దినాల్లో మరెక్కువగా విస్తారమైపోతుంది. పిల్లలు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలు అవిధేయులుగానే ఉన్నారు అనడానికి ఏంటి కారణాలంటే కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. సెపరేషన్ అనేది వస్తుందండి, గ్యాప్ అనేది వస్తుంది, వేరు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఏ విషయాలను బట్టి బంధాలు విడిపోతున్నాయి, ఏ విషయాలు బట్టి ఏ గ్యాప్ మధ్యలోకి వచ్చి ఏ విషయాలు తల్లిదండ్రుల్ని పిల్లల్ని సెపరేట్ చేస్తున్నాయి అనే విషయాలు మనం చూస్తే గనక 3 దశలు మనం చూసుకోవాలి. అందులో బాల్యం, 2వది యవ్వనం, 3వది వివాహం అయిన తర్వాత.
బాల్యంలో తల్లిదండ్రులకి పిల్లలకి ఏది మధ్యలో రావడం వల్ల గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఆ సెపరేషన్, ఆ బాండింగ్ అనేది ఎందుకు బ్రేక్ అవుతుంది? యవ్వనంలోకి వచ్చేటప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఆ సెపరేషన్ ఎలా అవుతుంది? అలాగే వివాహాల తర్వాత పూర్తిగా తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి గల ఆ సెపరేషన్ ఏ విధంగా ఉందని 3 దశలుగా మనం చూసుకుందాం. ఇందులో మొదటి దశ బాల్యం. బాల్యంలో చిన్నపిల్లలప్పుడు ఒకప్పుడు పిల్లలకి తల్లిదండ్రికి మంచి బంధం ఉండేదండి. పిల్లలు చూస్తే వీధుల్లో పిల్లలతో ఆడుకునేవారు, ఇంట్లో తల్లిదండ్రులతో ఆడుకునేవారు, తల్లి మెడ పట్టుకొని ఊగేవారు, తండ్రి భుజాల మీద ఆడుకునేవారు. ఆ యొక్క మధుర క్షణాలు చాలా మధురంగా ఉండేవి. ఇప్పుడు పిల్లలు దేంతో ఆడుతున్నారు? అబ్బా, ఆడుతున్న పిల్లల తల్లిదండ్రులు అందరూ చెప్పారు ఇప్పుడు. దేంతోనండి? ఏ కొడుకు తల్లి భుజం పట్టుకుంటున్నాడు, ఏ కూతురు తల్లి వేళ పట్టుకుంటుంది? చెప్పండి. మొబైల్. ఏడిస్తే మొబైల్, నవ్వితే మొబైల్, స్నానం చేయడానికి మొబైల్, తినడానికి మొబైల్, స్కూల్కి వెళ్ళడానికి మొబైల్, ఆఖరికి పడుకోబెట్టడానికి కూడా మమ్మీ నువ్వు స్నానంకి వెళ్ళరా నీకు మొబైల్ ఇస్తాను. చూసారా? రే అన్నం తినరా, నువ్వు అన్నం తినగా నీకు మొబైల్ ఇచ్చేస్తాను, టిఫిన్ చేయరా నీకు మొబైల్ ఇస్తాను. అవునా కాదా? నేను చెప్పింది కాదా? రైటా కాదండి? అరే ఇప్పుడు ఈ హోంవర్క్ చేశారా నీకు నెక్స్ట్ మొబైల్ ఇస్తాను. అవునా? పడుకోరా, నువ్వు ఇప్పుడు పడుకుని తెల్లవారులు ఇస్తే నీకు లంచం. మొబైల్ అనేది లంచం అయిపోయింది కదండి. ఫ్యామిలీలో 4 ఉన్నారంటే తల్లిదండ్రులు, కొడుకు, కూతురుంటే 4 చేతులు కూడా మొబైలే. 4 సోఫాలో కూర్చొని ఒక్కరికి బంధాలు, ఏం బంధాలు ఉన్నాయండి? ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఈరోజు ఫ్యామిలీలో ఒకరికొకరు? అరే బాబు ఎలా చదువుతున్నారా మాట్లాడుతున్నారా? డాడీ అని మాట్లాడుతున్నారా? మమ్మీ అని మాట్లాడుతున్నారా? ఏం బంధాలు ఉన్నాయి? సో దీనివల్ల మొట్టమొదట సెపరేషన్ అండి, ఆ బాండింగ్ కాస్త బ్రేక్ అవడానికి మొట్టమొదటి కారణం ఈరోజు ఏ పిల్లలు తల్లిదండ్రులతో ఆడుకుంటున్నారు చెప్పండి? అసలు పసిమొగ్గలుగా ఉన్నప్పుడే వాళ్ళ బంధం అనేది తెంపేసుకుంటున్నారు చాలా మంది తల్లిదండ్రులు. పిల్లలు పుట్టంగానే ఏ తల్లి రొమ్ము మీద బిడ్డను వేసుకొని పెంచుతుంది, ఏ తండ్రి భుజాల మీద పిల్లల్ని వేసుకొని పెంచుతున్నారు పసిపిల్లలుగా ఉండేటప్పుడు? చెప్పండి. ఎవరికి ఇస్తారు? వీళ్ళు ఉద్యోగాలకి, వాళ్ళు ఆయాల చేతికి. అంతేనా? ఇంట్లో ఒక నర్స్ పెడతారు, లేదా ఒక ఆయాన్ని పెడతారు, వాళ్ళు భుజాల మీద వేసుకుంటున్నారు. తల్లి ప్రేమ ఎక్కడ వస్తుందండి పిల్లలకి? ఎందుకు ఈరోజు అంత్యకాలంలో ఒకప్పుడు లేని ఇక సెపరేషన్, ఒకప్పుడు లేని ఇక అవిధేయత ఈ అంత్య దినాల్లో పిల్లల్లో ఎందుకు విస్తరిస్తుందంటే అక్కడి నుంచి మనం లెక్కలు వేసుకొని రావాలి. కొంతమంది తల్లులు ఉన్నారు, చిన్న పిల్లలు చక్కగా చూస్తే ఇలా భుజం మీద వేసుకొని వస్తుంటే ఆ బంధం కావాలి ఈరోజు తల్లికి పిల్లకి. లేదు, ఈరోజు ఆయాలు పెంచుతున్నారు, పని వాళ్ళు పెంచుతున్నారు, వాళ్ళకి నచ్చితే పెంచుతారు. తల్లి పెంచినట్టే పెంచగలదా? తల్లి తినిపించినట్టే తినిపించగలదా? తల్లి ప్రేమించినట్టే ప్రేమించగలదా? తల్లి పాలు ఇచ్చినట్టే పాలు ఇవ్వగలదా? లేదండి. పసి మొగ్గలుగా ఉండేటప్పుడే బంధాలు బ్రేక్ అయిపోతున్నాయి. ఇది మొదటి కారణం. హల్లెలూయా. రెండవది యవ్వనం. యూత్ వినాలి చాలా జాగ్రత్తగా. యవ్వనంలోకి వచ్చాక ఇవి ఎలా సెపరేట్ అవుతున్నాయి? ఒకప్పుడు మగపిల్లలు ఉద్యోగాలు చేసేవారు, కానీ ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడపిల్లలు కూడా పోటీ పడి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు మగపిల్లలు మాత్రమే ఉద్యోగాలు చేసేవారు, ఇప్పుడైతే ఆడపిల్లలు కూడా పోటీ పడి చూడండి ఉద్యోగాలు చేయడం. ఎందుకంటే అప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు అంత మనకి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు అంతా హైటెక్, ఇప్పుడు అన్ని కూడా డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేయడం, చదువుకోవడం అనేది తప్పు కాదు, కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, ఉద్యోగాలు ఒకప్పుడు ఇంటి ముందు దగ్గరలో ఉద్యోగాలు చేసేవారు, తల్లిదండ్రులతో అటాచ్మెంట్ ఉండేది. ఈరోజు ఏం జరుగుతుందంటే చిన్న వయసులోనే ఉద్యోగాలు రావడం, చిన్న వయసులోనే ఇంకా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వకుండానే 3rd ఇయర్లోనే సెలెక్ట్ అయిపోవడం, క్యాంపస్ సెలెక్ట్ అవుతారు. ఊర్లు దాటి దేశాలు దాటి ఊర్లు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి దూరంగా వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకు ఒక స్వేచ్ఛ జీవితం అనేది వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకప్పుడు లేని ఈ ఎడబాటు, ఒకప్పుడు లేని అవిధేయత ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తున్నాను.
సో దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళకి ఒక స్వేచ్ఛ జీవితం అనేది వచ్చేస్తుందండి. తల్లిదండ్రులకి పిల్లలకి ఎడబాటు అనేది వచ్చేస్తుంది. ఇవి తప్పు కాదు, నేను చెప్తున్నాను. అందరి పిల్లలు ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు. కొంతమందిలో ఎందుకు ఈ ఎడబాటు అనేది వస్తుందంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఈ గ్యాప్ అనేది ఎందుకు వస్తుందని దాని విషయం నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళు ఏంటంటే చూడండి, తల్లిదండ్రులతో పెరిగిన జీవితం వేరు, దూర దేశాలు వెళ్ళిపోయి దూరంగా ఊర్లో బ్రతకడం, వాళ్ళకి ప్రతి దానికి కూడా స్వంత నిర్ణయాలు, స్వంత జీవితం, స్వేచ్ఛా జీవితం అనేది చిన్న వయసులోనే వారి చేతిలోకి వచ్చేస్తుంది. ఏం కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు, అవి ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళచ్చు, ఏం తినాలంటే అవి తినచ్చు. ఇక్కడ ఇండియాలో తల్లిదండ్రులు ఉంటారు, ఏదో దేశంలో పిల్లలు ఉంటారు. ప్రతిదీ తల్లిదండ్రులు అడిగి చేస్తారండి. ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? తల్లిదండ్రుల యొక్క భయం ఉంటుంది. ఏది కొనుక్కోవాలన్నా, ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా సరే తల్లిదండ్రులను అడగాలి, ఆ భయం వేరు. కానీ ఈ రోజు దూరంగా దేశాలు వెళ్ళిపోవడం వల్ల అక్కడ ప్రతిదీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఈరోజు తల్లిదండ్రులకు తెలుసా అండి? తెలియదు కదా. వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళకి ఒక స్వేచ్ఛ అనేది వచ్చేస్తుంది, విచ్చలవిడితనం, స్వతంత్ర జీవితం అని ఏర్పడిపోయి దీని ద్వారా సెపరేషన్ అనేది మొదలవుతుందండి. సెపరేషన్ అనేది మొదలవుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు అంటే నిర్లక్ష్యం, తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోరు. చాలా మంది స్నేహానికి చాలా విలువిస్తారు. కొంతమంది ఏమంటారంటే తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరు ఉండాలండి చెప్పండి? తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, ఎవరు ఉండాలి? నా ఫ్రెండ్ లేకపోతే నేను చచ్చిపోతాను కదా. స్నేహానికి విలువిస్తారు. తద్వారా పాష్నెస్కి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు ఈరోజు చాలా మంది కూడా పిల్లలు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి విలువ ఇవ్వరండి. తల్లిదండ్రులు చాలా చీప్గా, నిర్లక్ష్యంగా చూస్తారు. వాళ్ళ మాటే లెక్క చేయరు. స్నేహానికి విలువిస్తారు. విచ్చలవిడి జీవితం ఈరోజు యవనస్తులు కోరుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ కూడా బైబిల్ గ్రంథంలో మరి ముఖ్యంగా యూత్ వినాలి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి విచ్చలవిడి, స్నేహం అంటే కాలేజ్ వరకే, స్నేహం అంటే స్కూల్ వరకే, దాన్ని ఇంట్లోకి తేకూడదు, హృదయంలోకి అస్సలు తేకూడదు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లలకి స్నేహానికి విలువిచ్చి తల్లిదండ్రులు పక్కన పెట్టి విచ్చలవిడి జీవితం కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు తలదించుకొని ఏడ్చే రోజులు తప్పకుండా వస్తాయి అనడానికి యూత్ అందరికీ కూడా ఒక మంచి లెసన్ ఈరోజు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాలి. మరి ముఖ్యంగా యూత్ 11 సంవత్సరాల నుంచి 24, 25 లోపల వాళ్ళందరూ కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్తున్నారు. ఈ యొక్క ఉపమానం, ఒక కొడుకు తన తండ్రిని వదిలేసి విచ్చలవిడి జీవితం కోరుకోవడం వల్ల ఆఖరికి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులుండరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కనుపు నింపుకొని ఆశపడని గాని ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాంటకు అన్నము సమృద్ధిగా దొరికిన ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకుటకు యోగ్యుడని కాను. చాలానే సరిపోద్ది. ఇక్కడ వరకు అర్థమైందండి. ఒక తండ్రి గట 2 కొడుకులు ఉన్నారట. అందులో చిన్న కొడుకు ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇచ్చే అనగానే, సరే నీ ఆస్తిని తీసుకో అని చెప్పగానే ఆ ఆస్తి చేతిలో ఉంది. కొద్ది కాలం ఇంట్లో ఉన్నాడు. చూడండి, మస్తుగా డబ్బు చేతిలో ఉంటే ఏ ఆలోచన వస్తుంది? మంచి బిజినెస్ చేసి జీవితంలో పైకి రాలన్న ఆలోచనలు ఎక్కువ వస్తాయా? చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయండి కదా. డబ్బు మస్తుగా చేతిలో ఉంది. ఇప్పుడు ఈ డబ్బుని ఎలాగ ఖర్చు పెట్టాలని చెప్పి
కొద్ది రోజులు ఆగట దూరదేశాలకి ప్రయాణమై వెళ్ళిపోయాడట, దూరదేశం వెళ్ళిపోయాడట. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఆ స్వేచ్ఛ ఉండదు, ఆ ప్రైవసీ ఉండదు. ఫ్యామిలీతో తండ్రితో ఉంటే ఏం చేసినా తెలిసిపోద్ది. కనుక ఇప్పుడు ఏం కావాలి? డబ్బు చేతిలో ఉంది కాబట్టి ప్రైవసీ కావాలి, స్వేచ్ఛ కావాలి, ఎంజాయ్ చేయాలి. డబ్బు చేతిలో ఉంది, పాపిష్టి ఆలోచనలు అన్ని బుర్రలోకి వచ్చినాయి. సో ఇంట్లో ఉన్నామంటే మనకి ఆ ప్రైవసీ ఉండదు. కనుక దూరదేశాలకు వెళ్ళిపోయాడట. దూరదేశాలకు వెళ్ళిపోయి డబ్బు తీసుకొని ఏమైనా డెవలప్ చేశాడా? ఏమైనా ఒక పొలం కొన్నాడా? లేకపోతే ఏమైనా ఆస్తిని డెవలప్ చేశాడా? ఇచ్చిన డబ్బుని ఏమైనా ఇల్లు కొన్నాడా? ఏమైనా ఉద్యోగం సంపాదించాడంటే ఎక్కడ పెట్టాడట? తీసుకెళ్ళి దుర్వ్యాపారాల్లో పెట్టాడట. అంటే ఈ రోజుల్లో అయితే పబ్లు, క్లబ్లు, తాగుడు, మందు, అమ్మాయిలు, లగ్జరీ లైఫ్, ఇలాంటి స్వేచ్ఛ జీవితం, ఇలాంటి అసభ్యమైన జీవితాన్ని ఎంచుకొని దానికి పెట్టాడట. డబ్బంతా తీసుకెళ్ళి మొత్తం ఫ్రెండ్స్తో పేకాట్లాడడం, తాగడం, తినడం, ఆడపిల్లలు, ఇంకా అన్ని ఒకటి కాదండి, మొత్తం అన్ని కూడా పెట్టాడు. డబ్బంతా అయిపోయింది, మొత్తం కూర్చొని తింటే అయిపోద్ది కదా, కరిగిపోద్ది కదా. సో మొత్తం అంతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఊడ్చేశారు, అన్ని వ్యసనాలకి బానిస అయిపోయాడు. డబ్బులన్నీ అయిపోయారు, ఆన్సెట్ అయిపోయారు. సరే బాయ్ బాయ్ మేము కూడా వెళ్ళిపోతాం అనుకుని ఫ్రెండ్స్ అందులో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు బట్టలన్నీ మాసిపోయి తినటానికి లేదు, ఉండటానికి లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఎవరిని వెళ్ళి అడుగుతాడు? ఇప్పుడు కాస్త పెనం మీద ఉన్న జీవితం ఎక్కడ పడ్డది? పొయ్యిలో పడ్డది. అక్కడట భయంకరమైన కరువు వచ్చిందట. కరెక్ట్గా అన్ని చూసారా ఎలా వచ్చినాయా? భయంకరమైన కరువు సమయంలో ఎవరు పెడతారండి ఒక ముద్ద? సో ఇలాంటప్పుడు ఇంక నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నా బట్టలన్నీ ఇంకా తినటానికి లేదు, ఉండటానికి లేదు, అసలు ఆదరించేవారు లేదు, ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం వెతుక్కోవాలని చెప్పి ఆ దేశస్తుల్లో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఉద్యోగం అడిగితే ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడండి. సో జ్ఞాపకం ఉంచుకొని ఆఖరికి ఈ పొట్టు తిన్నప్పుడట ఆ కొడుక్కి ఏడుపు వచ్చిందంట. ఆ పందులతో పాటు ఆ పొట్టు తింటున్నప్పుడు ఏమొచ్చింది? అప్పుడు బుద్ధి వచ్చిందంట, అప్పుడు ఏడుపు వచ్చిందట. ఏడుపు వచ్చి అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు 3 పూట్ల చక్కగానే భోజనం తింటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు. ఈ రోజు నేను నా తండ్రి దగ్గర కుమారునిగా ఉండడానికి నేను అర్హత లేదని చెప్పాడు. అప్పుడు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి ఏడ్చుకొని వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు చాలా మంది పిల్లలు స్వేచ్ఛను కోరుకొని జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఆఖరికి ఇదే పరిస్థితి యవ్వనంలో ఎక్కడ సెపరేషన్ అనేది వస్తుంది? ఏ పరిస్థితులు? చిన్న వయసులోనే ఉద్యోగాలు రావడం, దూర దేశాలు వెళ్ళిపోవడం, తల్లిదండ్రులకి పిల్లలకి ఆ సెపరేషన్ అనేది వచ్చేస్తుందండి. స్వేచ్ఛ జీవితం, తల్లిదండ్రులతో ఉండి బ్రతికి భయంతో బ్రతికిన జీవితం వేరు, స్వేచ్ఛ జీవితం వేరు. సో తల్లిదండ్రులకు తెలియదు, అబ్బా మా పిల్లలు ఎంత పొద్దుగ్గా ఉంటారు, ఎంత మర్యాదగా ఉంటారు. హైటెక్లో ఎలా ఉంటారు? అలా ఉంటారు. కనుక ఈ సెపరేషన్, లగ్జరీ లైఫ్, పాష్నెస్కి అలవాటు పడిపోతున్నారు. ఈరోజు దూర ప్రాంతాలు వెళ్ళిపోవడం, ఈరోజు తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. కనుక ఈజీగా పిల్లల్లో అవిధేయత అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి వచ్చాక ఇక్కడికి అదే పరిస్థితిలో ఉండాలంటే ఇష్టపడలేదు. ఆ పాష్నెస్కి అలవాటు పడిపోతున్నారు. ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు కానీ ఏమో బుద్ధి మాటలు చెప్తే అవి బుర్రకెక్కడం లేదు, వెంటనే తిరగబడుతున్నారు. అవిధేయతకి అలవాటు పడిపోయారు. అవిధేయత యవ్వనంలో వస్తున్న అవిధేయత ఎక్కడ వస్తుందో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పట్లేదు, దయచేసి అపార్థం చేసుకోకూడదు. ఇంకా చాలా మంది పిల్లల్లో అవిధేయతకి మరొక కారణం ఏంటంటే, చిన్న వయసుల్లోనే కుటుంబ బాధ్యతలు మొయ్యడం. చదువుకోవాల్సిన సమయంలో పిల్లల కుటుంబ బాధ్యతలు మోయడం. దానికి గల కారణం ఏంటంటే, ఎటువంటి బాధ్యత లేకుండా పిల్లలు కష్టపడుతుంటే ఇంట్లో తిని కూర్చున్న తండ్రుల వల్ల మరుముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులు అయిపోతున్నారండి. ఈరోజు ఇలా ఉన్నారు చాలా మంది. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు చెప్పించుకున్న పరిస్థితికి వచ్చేసారు. నువ్వేం చెప్తావు నాకు, ఫస్ట్ నువ్వు కష్టపడు, కుటుంబాన్ని పెంచడం నేర్చుకో అని చెప్పే పరిస్థితిలోకి వచ్చేసారు. పిల్లలు కష్టపడుతుంటే అన్నీ బాగుండి కూర్చొని తినే తండ్రుల వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లలు తిరగబడుతున్నారు, అవిధేయులైపోయారు. మా నాన్న కష్టపడి అన్నీ బాగున్నాయి, ఇంట్లో కూర్చొని తింటాడు. చూడండి, ఒంట్లో బాగోపోతే, కాళ్ళు చేతులు బాగోపోతే, లేకపోతే ఏ అనారోగ్య కారణంగా మంచాల మీద పడితే తప్పదు. ఇంకా కుటుంబ బాధ్యత అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అన్నీ బాగుండి కూడా ఈ రోజు కొంతమంది పిల్లలు కష్టపడుతుంటే ఇంట్లో అన్నీ బాగుండి ఇంట్లో కూర్చొని తింటున్న తండ్రుల వల్ల కూడా ఈరోజు పిల్లలు అవిధేయులైపోతున్నారు, తిరగబడుతున్నారు. నువ్వేంటి మాకు చెప్పేది అని చెప్పి. సమాజంలో ఇలాంటి వారి వల్ల సిగ్గుచేటని చాలా సిగ్గుకరమైన విషయం. కనుక ఇలాంటి విషయాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొన్ని కుటుంబాల్లో
పిల్లలందరినీ కూడా సమానంగా చూడండి. ఏ విషయాలు బట్టి పిల్లలు ఈ అంత్యకాలంలో తల్లిదండ్రులకి వ్యతిరేకమైపోతున్నారు? ఏంటి కారణాలు? ఇవి చాలా కొంచెం కారణాలు, ఇవి చాలా చిన్నవి, చాలా ఉన్నాయి. కుటుంబంలో, ఫ్యామిలీలో తల్లిదండ్రులు పిల్లలందరినీ సమానంగా చూడరు. కూతురంటే ఇష్టం, కొడుకంటే ఇష్టం ఉండదు. కొడుకంటే ఇష్టం, కూతురంటే ఇష్టం ఉండదు. ఇలాగా ఒకరంటే ఇష్టం ఉండదు. ఈ భేదాభిప్రాయాల వల్ల కూడా పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులైపోతున్నారు. యాకోబుకి 12 మంది సంతానం. అందులో ఎవరంటే బాగా ఇష్టం చెప్పండి? బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా యోసేపు కదా. యోసేపే ఎందుకు ఇష్టం? 2 కారణాలు. వృద్ధాప్యమందు అంటే ముసలితనంలో పుట్టాడని చెప్పి ఒక కారణం. రెండవది, యోసేపు మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. 12 మంది సంతానంలో యోసేపు చాలా మంచివాడు. అఫ్కోర్స్ చాలా మంది తల్లిదండ్రులకి 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక తాగుతున్నాడు, ఒకడు మంచిగా బాధ్యత నిర్వర్తిస్తున్నాడు అంటే ఎవరిని ప్రేమిస్తారు? మంచిగా బాధ్యత నిర్వర్తించేవాడే ఇష్టపడతారు. తాగేసి వచ్చి ఏ పని చేయడం అని చెప్పి తప్పకుండా ఇష్టపడరు. అయితే ఇది సమాజంలో ఇవి కూడా ఒక కారణంగా ఉన్నాయి. అయితే ఈ 12 మందిలో యోసేపు అంటే చాలా ఇష్టమట యాకోబుకి. అయితే ఒక చొక్కా కుట్టించాడు, రంగురంగుల చొక్కా యోసేపుకి. ఆ కుట్టించిందేదో యోసేపు కుట్టించాడు, బాగానే ఉంది. కానీ యోసేపుతో పాటు ఆ 12 మందికి కూడా కుట్టించేస్తే ఈరోజు కొంత సమస్య తగ్గేది కదా. 12 మందికి కూడా యోసేపుతో కూడా, యోసేపు అంటే ఇష్టమే, ఆ ఇష్టాన్ని మనసులో దాచుకొని పోతే పోయిందని చెప్పి 12 మందికి కూడా ఆ 12 చొక్కాలు కుట్టించేస్తే చాలా మట్టుకు సమస్య ఇక్కడ క్లియర్ అయిపోయింది. అయితే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తాలు కొన్ని జరగాలి యోసేపు జీవితంలో. ఆ విధంగా జరిగింది అనుకోండి. సో ఇలాగా కొంతమంది పిల్లల్లో ఈ విషయాలు కూడా అవిధేయతను తీసుకొస్తున్నాయి. 2 విషయాలు అయిపోయి, మొదటిది బాల్యంలో ఏ విషయాలు దూరం అవుతున్నారు, రెండవది యవనంలో ఎలాంటి స్వేచ్ఛ జీవితం చిన్న వయసులోనే వాళ్ళకి వచ్చేయడం వల్ల ఎలాగ ఆ సెపరేషన్ అనేది అవుతుంది, ఎలాగ అవిధేయులైపోతున్నారు. మూడోది ఏ వయసులో అండి? వివాహం చేశాక, పెళ్ళిళ్ళు చేశాక. పెళ్ళిళ్ళు అయ్యాక పూర్తిగా తల్లిదండ్రులకి ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నారండి. అయితే ఈ విషయంలో మరి ముఖ్యంగా పెళ్ళవ్వగానే తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేయడానికి 50% కారణం తల్లిదండ్రులు కూడా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. 50% పిల్లలు పూర్తిగా తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి, అవిధేయులైపోవడానికి గల కారణం తల్లిదండ్రుల యొక్క మిస్టేక్ కూడా ఉందండి. తల్లిదండ్రులు కూడా కారణంగా ఉన్నారు. ఈ అవిధేయతకి కారణం ఏం విషయాలంటే, పెళ్లి చేయంగానే, పెళ్ళి అవ్వకముందు పిల్లలు ఎలా ఉన్నారో పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అంటే పెళ్ళి అవ్వకముందు పిల్లలు ఎలా ఉన్నారో పెళ్ళి అయ్యాక మా చెప్పు చేతల్లోనే ఉండాలి, మా మాట వినాలి, మా చేయి పై చేయిగా ఉండాలి, జీతం అంతా తెచ్చి నా చేతిలోనే పెట్టాలి, నేనేం చెప్తే అదే చేయాలి, నన్ను అడిగే అన్నీ చేసుకోవాలి, నన్ను అడిగే తీసుకోవాలి, మమ్మల్ని అడగాలండి, మేమేం చెప్తాం అదే చేయాలి. ఈ యొక్క పెత్తనం అనేది విడిచిపెట్టట్లేదు. ఇంకా ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది వారి జీవితంలో ఉండదండి. ఇలా చేయడం వల్ల ఈ కొడుకులు అనేవారు, కోడలికి భర్త, తల్లికి కొడుకు, ఈ ప్రెషర్ ఎవరి మీద పడుతుందండి? ఎవరి మీద? ఈ కొడుకుల మీద పడుతుంది. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇటు తల్లిని, ఇటు భార్యని, ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. తల్లికి సపోర్ట్ చేస్తే భార్యకి కోపం, భార్యకి సపోర్ట్ చేస్తే తల్లికి కోపం కదండి. ఏంటిరా అప్పుడే పెళ్ళవగానే భార్య నీకు ముడేసింది అంటారు. నెక్స్ట్ ఏంటండి, మీ అమ్మగారు మాట వింటున్నారు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఈవిడ అంటది. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయలేక ఈరోజు కొడుకులు అనేవారు ఫస్ట్ యానివర్సరీకి అరెకరం, సెకండ్ యానివర్సరీకి ఇంకొక అరెకరం. చూడండి, పెళ్ళికి ముందు ఎంత మంచిగా హెయిర్తో ఉంటారు. పెళ్ళైన ఫస్ట్ యానివర్సరీ, మొదటి పెళ్లి రోజుకి ఇక్కడికి ఎగిరిపోతుంది, రెండో పెళ్లి రోజుకి వెనక్కి వెళ్ళిపోతుంది, తల్లి వల్ల సగం ఎగిరిపోతుంది,
భార్య వల్ల సగం ఎగిరిపోతుంది. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయలేక కదండి వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు నలిగిపోతున్నారు. ఇద్దరికి చెప్పలేరు వీళ్ళిద్దరు కూడా. అదే తల్లిదండ్రులు కానీ కొంచెం స్వేచ్ఛనిస్తే పెళ్ళయ్యాక వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలండి. పెళ్ళికి ముందు వేరు, పెళ్ళయ్యాక వేరు. వాళ్ళకి ఒక కుటుంబం, భార్య, అలాగే బాధ్యతలు, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులే. అందుకనే ఈ 50% తల్లిదండ్రుల వల్ల కూడా జరగడం వల్ల ఈరోజు కుటుంబాల్లో పిల్లలు పూర్తిగా తల్లిదండ్రులు విడిచిపెట్టేయాలనుకుంటున్నారు. ఈరోజు హెయిర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఏమనుకోవాలి, బ్యాలెన్స్ బాగానే చేస్తున్నారని. తల్లిని తండ్రిని బ్యాలెన్స్ బాగానే చూడండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు అందరికీ అందరికీ ఇవే కారణాలు అనుకోకండి. బ్యాలెన్స్ బాగానే చేస్తున్నారు అనుకోవాలి. ఇటు తల్లిని భార్యని కూడా మెయింటైన్ చేస్తున్నారు అనుకోవాలి. బాగానే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అని చెప్పి. చాలా కొత్తలోనైతే మోహన్ గారే నాకు ఒక మంచి ఉదాహరణ. మాతో వచ్చి కొన్ని విషయాలు షేర్ చేసుకునేవారు. చూడండి, ఆయన చక్కగా హెయిర్ ఉందా, బ్యాలెన్స్ చేస్తున్నారు ఆయన. అమ్మ పెళ్ళైన కొత్తలో మా భార్య కొంచెం మాట్లాడేది మా అమ్మ మీద. వెంటనే నేను ఆవిడని ఏం చేశానండి, ఆవిడని కంట్రోల్ చేసేసాను. అలాగే మా అమ్మ కూడా ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటే ఆవిడని కూడా కంట్రోల్ చేశాను. ఇద్దరిని కంట్రోల్ చేసి, నీకేదైనా కావాలంటే నన్ను అడుగు, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, మీ ఇద్దరు ఒకరికొకరు పోట్లాడుకోకుండా అనగానే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు, ఎంతో హ్యాపీగా ఉన్నారమ్మా అని చెప్తున్నారు. చూసారు ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. నిజమేనండి, చెప్పారు స్టార్టింగ్లోనే వాళ్ళని ఏం చేశారు, కంట్రోల్ చేసేసారు. బ్యాలెన్స్ చేయడం అంటే ఇదండి. ఎవరండి, భర్తలు అనేవారు, అలాగే కొడుకులు అనేవారు. బ్యాలెన్స్ చేయాలి, చక్కగా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలా తప్ప వ్యతిరేకం అయిపోయి ఇంకా నేను చేయలేకపోతున్నా, నా వల్ల కాదని చెప్పి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం కాదు. బ్యాలెన్స్ చేయగలిగి ఉండాలి. బ్యాలెన్స్ చేయాలంటే దేవుని జ్ఞానాన్ని అడగాలి. దేవుని జ్ఞానాన్ని అడిగి కుటుంబాన్ని ఎలా లీడ్ చేయాలో ఆ విషయాలు బట్టి అవగాహన కలిగి ఉండాలి. కనుక ఈ విషయాల్లో తల్లిదండ్రులు అనేవారు చాలా జాగ్రత్తగా పిల్లలకు కూడా స్వేచ్ఛనివ్వాలి. తల్లిదండ్రులు వారికి చెప్తున్న ఈ మాట ఏంటంటే, పెళ్ళికి ముందే పిల్లలు కదండి, పెళ్ళయ్యాక మన పిల్లలు కాదని చెప్పి దృఢమైన విశ్వాసంతో సంకల్పంతో వారికి పెళ్ళిళ్ళు చేయాలి. అంతేగాని సమస్య లేదు, మా కొడుకు అలా చేయడండి, గోల్డెన్ మౌంటైన్ అంటారు. ఏంటండి గోల్డెన్ మౌంటైన్ అంటే? బంగారు కొండ. మా కూతురు అలా చేయదండి. ఎవరు? ఏంటండి? గోల్డెన్ మౌంటైన్. ఒకప్పుడే పిల్లలు కానీ ఇప్పుడు కాదు. పెళ్ళిళ్ళు చేయగానే ప్రిపేర్ అయిపోరు ప్రతి తల్లిదండ్రులు కూడా. ఇంకా దేవుని మీద ఫోకస్ చేయాలి, దేవుని మీద ఎలా ఆధారపడాలి. చూసినా చూడకపోయినా సరే తల్లిదండ్రులు అనేవారు దేవుని మీద ఆధారపడి బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు లాంటి రోజులు కాదు కదా, ఈ రోజులన్నీ కూడా మారిపోయి. ఒకప్పుడు లాంటి రోజులు కాదు. ఈ రోజు అందరూ వ్యతిరేకం అయిపోయారు, అందరూ కూడా అవిధేయత అయిపోయారు పిల్లలకి. సో తల్లిదండ్రుల యొక్క పరిస్థితి, తల్లిదండ్రులది ఉంది ఇందులో, అలాగే పిల్లలది కూడా ఉంది. 50-50 వీళ్ళకి స్వేచ్ఛనివ్వరు. వీళ్ళేమో బ్యాలెన్స్ చేయలేక ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవడం అనేవి చాలా విషయాలు జరుగుతున్నాయి. కనుక పెళ్ళిళ్ళు చేసిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ఒకప్పుడులాగా లేదండి ఇప్పుడు. కనుక పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇక మీద వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పి ప్రిపేర్ అయిపోవాలా. ఫోకస్ దేవుడి మీద పెట్టడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడి ఇక మీదట మేము ఎలా బ్రతకాలి అని తెలుసుకోవాలి. కానీ ఇంకా పెళ్ళిళ్ళు చేసినా ఇంకా మా పిల్లలే మాకు జీవితం, వాళ్ళే మమ్మల్ని చూస్తారు అనుకునే రోజులైతే ఇవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మరి అమ్మని అనేవారు, ఏమని అనేవారంటే, అంటే ఎవరికేం చెప్పినా ప్రతి ఒక్కరికి మేమే ఒక ఎగ్జాంపుల్ కదా, మరి మీ ఫ్యామిలీ ఏంటి అంటారు. చాలామంది అమ్మని అనేవారు వాళ్ళ కొడుకు చాలా మంచోడు, అనవసరంగా ఈమె ఇంట్లోంచి పంపించేశారు అని చెప్పి చాలామంది అనేవారు అన్నమాట. అన్న ప్రతి నోటికి కూడా ఈరోజు దేవుడు బుద్ధి చెప్పాడండి. ప్రతి ఇంట్లో కూడా దేవుడు రుచి చూపించాడు. ఎందుకంటే ఆమె దేవుని యందు బ్రతుకుతుంది, నిర్దోషి కాబట్టి ఆమె విషయంలో అన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఏడ్చుకొని మా ఇంటికి వచ్చారు. చాలా మంది ఏడ్చుకొని వచ్చారు, అమ్మ మీరు సేవకురాలు, అనవసరంగా తెలియకుండా, నిజం తెలియకుండా మేము మాట్లాడాము, ఈరోజు మా ఇంట్లో ఇంకా ఘోరంగా ఉంది, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు మా కొడుకు. అందుకే ఏమి విత్తుతామో అదే కోస్తాం. బాధపడితేనే బోధ బాగా వస్తుంది కదండి. బాధపడకపోతే
మీ బాధ నాకేం అర్థం అవుతుంది, మీరు అలాగే చెప్తారు, మీదే తప్పండి, వాళ్ళదే కరెక్ట్ అని చెప్పారు. సేమ్ పరిస్థితి రుచి చూపించాడు దేవుడు వాళ్ళకి. రుచి చూపించగల అమ్మో మా ఇంట్లో మీ బాధ ఇప్పుడు మాకు అర్థమవుతుందండి అంటున్నారు. ఈరోజు చాలామంది ఈరోజు ఏడ్చుకొని వస్తున్నారు. చాలామంది ఏడ్చుకొని మిమ్మల్ని అన్నా కానీ మా పరిస్థితి ఇలాగ అయిపోయిందండి అని చెప్పి చాలామంది ఏడుస్తున్నారు ఈరోజు. కనుక జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని కని దగ్గర నుంచి, ఈరోజు నేను చెప్తున్నాను నిజంగా, పిల్లల్ని కన్న దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీసుకున్న వరకు కూడా ఒక్క పొరపాటు కూడా అమ్మది లేదు. అందుకనే ఈరోజు కొడుకు పెంచకపోయినా అంత రాయల్గా దేవుడు పెంచుతున్నాడు ఈరోజు ఆ తల్లిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో కూడా ఆమె పొరపాటు చేయలేదు కనుక ఈరోజు కొడుకు కూడా పెంచలేడేమో ఇలాగా, అంత అద్భుతంగా ఆమెను దేవుడు పెంచుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ కొడుకే పెంచాలి అనుకుంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదండి. ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళిళ్ళు చేశాక ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే మా బంగారు కొండ అనుకుంటే ఎవ్వరు ఉండరు. ఏ రోజు ఎవరు ఎలా తయారవుతారో చెప్పలేము కనుక మమ్మల్ని ఉదాహరణగా తీసుకోండి అని చెప్తున్నాం. 24 సంవత్సరాల క్రితం మరి ఇంట్లోంచి ఆ కొడుకు వెళ్ళిపోతున్నప్పుడు పిచ్చి దానిలాగా ఇచ్చారు అమ్మ. ఎలా అంటే ఇంక చచ్చిపోతారేమో అనుకున్నాం. ఆ గుండెలు బాదుకొని ఏడ్చారు. ఎందుకంటే ప్రతి తల్లికి కొడుకు అంటే పిచ్చే, ఇష్టమే. ఏడుస్తున్నప్పుడు కొంచెం కూడా విచక్షణ లేకుండా నా తల్లి తిండి మానేసి నా నోట్లో పెట్టి పెంచింది అనే విచక్షణ కూడా లేకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏడ్చి పిచ్చెక్కిపోతారేమో అనుకున్నాం. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఎంత స్ట్రాంగ్గా ఉన్నామంటే ఏమనుకున్నారు? దేవుని యొక్క మాట. ఈరోజు వాళ్ళని బయటికి పంపించింది నేనే. వాళ్ళు వెళ్ళకపోతే మీరు రోడ్ల మీదకి వెళ్ళాల్సి వస్తుంది, మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని దేవుడు మాట్లాడాడు కనుక అప్పుడు గుండె ధైర్యం తెచ్చుకొని అప్పుడు నిలబడడం మొదలు పెట్టారండి. హల్లెలూయా. అప్పుడు అమ్మ దేవుడే చెప్పాడు కాబట్టి దేవుడే వాళ్ళని పంపించాడు కాబట్టి ఈ రోజుకి కూడా వస్తాం అనుకొని ఎన్నో చేసినా సరే రాలేకపోతున్నారు. ఎందుకు అనుకున్నారు? అసలు కారణం ఇది. ఇక్కడ నుంచి పంపించిందే దేవుడు కనుక ఇక్కడ మళ్ళీ వస్తా ఉంటే దేవుడు రానివ్వట్లేదు. అది దేవుని యొక్క నిర్ణయం. ఈరోజు ఒకవేళ ఈ తల్లి కానీ లేదు రవ్వా నాకు కొడుకే కావాలి, నా కొడుకే నన్ను పెంచాలి అనుకున్నారే అనుకోండి, నా కొడుకు పెంచితేనే నాకు ఆ జీవితమే కావాలి అని ఆ రోజే అనుకున్నారు అనుకోండి, దేవుడు తప్పకుండా అప్పగించను. కానీ ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? కొడుకు పెంచితే కొడుకు మీద ఆధారపడితే ఎలా ఉన్నో తెలుసా అండి? అరే నాన్న తలనొప్పి వస్తుంది, ఒక ట్యాబ్లెట్ ఇవ్వరా. అరే నాన్న కొంచెం ఆకలేస్తుంది, భార్యని కొంచెం అన్నం పెట్టమనిరా. అరే బాబు ఒంట్లో బాగోలేదు, కొంచెం హాస్పిటల్కి పట్టుకెళ్ళరా అని అడుక్కునే పరిస్థితి ఉండేది. నచ్చితే చేస్తారు, లేకపోతే గసురుకుంటారు. మా పనులు మాకు ఉంటాయి, అస్తమా నీ వెనకట్లు ఎవరు ఉంటారు, గసురుకునేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి నుంచి టోటల్గా దేవుడు సెపరేట్ చేసి ఎలా పెంచుతున్నాడు తెలుసా అండి? పక్షుల యొక్క పిల్లలకి తల్లి వెళ్ళి ఆహారం తెచ్చి నోట్లో పెడుతుంది. కొన్ని వీడియోలు చూసారా? అలాగా పెంచుతున్నాడు ఈరోజు మమ్మల్ని. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కదా ఏమనిస్తుందా? హల్లెలూయా. కొన్ని వీడియోస్ చూడండి, పక్షుల పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉంటాయి, వాటి నోట్లో తెచ్చి ఆహారం ఫుడ్ ఆ తల్లి తెచ్చి పెడుతుంది. అలాగా ఉంది ఈరోజు మా జీవితం. ఎంత రాయల్గా ఉందంటే, ఎంత ఘనంగా దేవుడు పెంచుతున్నాడంటే, ఆ పెంపకానికి ఈ పెంపకానికి తేడా చూసారా? ఈరోజు దేవుడు పెంచితే ఎలా ఉంటుందో. అందుకే ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నాను, జీవితంలో బిడ్డల మీద ఎవ్వరూ ఆధారపడకూడదు. తల్లిదండ్రులైన వారైనా ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో అసలు వ్యాపారమే చేయకూడదు. వ్యాపారం చేస్తే దానికి ఒక పేరు, భయంకరమైన పేరు యేసు ప్రభువే పెట్టారండి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుంచి 13 వచనం, 12-13 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకులు మార్చేవారిని బల్లలను
గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడినది. అయితే మీరు దానిని దొంగలుగా చేసేటి వారిని నేను. చాలండి, అర్థమైందండి. ప్రార్థనా మందిరం నా మందిరం ఇక్కడికి వచ్చి మీరు వ్యాపారాలు చేసి దీన్ని ఎలా మార్చేశారు చెప్పండి? దొంగల గుహ. ఈరోజు ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో అది దేనికి సంబంధించింది? దొంగల గుహకి సంబంధించింది. కనుక మందిరంలో ఎందుకు వ్యాపారం చేయకూడదు అంటాం? ఆ రోజు కొరడా తీశారు యేసుప్రభు. ఒక్కొక్కరి చెల్లా చెదరు తీసి బయటికి పంపించేశారు. ఇది నా తండ్రి యొక్క మందిరం. నా తండ్రి మందిరం ఎలా చేశారు? వ్యాపార కేంద్రంగా మారుస్తారా? దీన్ని దొంగల గుహగా చేస్తారా అని చెప్పి ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. దేవునికి విరోధంగా ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా అమ్మ జరిగించినెవరు. ఇక్కడ ఏవి జరిగించినెవరు. ఇది దేవునికి మహాకృప ద్వారా ఇది కొంచెమైనా సరే యథార్థంగా నడిపించబడుతున్న సేవ. చిన్న మంద భయపడుకుడి, తండ్రి మీకు రాజ్యము అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పబడిన సేవ. ఈరోజు నిజాయితీగా సేవ చేసిన దగ్గర సపోర్ట్ ఎక్కువ ఉండదు. అన్యాయం అక్రమాల దగ్గర మంచి సపోర్ట్ ఇస్తారండి. చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. అబ్బా అబ్బా సూపర్, మీ అంతోళ్ళు లేరు అని చెప్తారు. ఇక ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే, ఆఖరిగా తల్లిదండ్రులైన వారికైనా పిల్లలైన వారికి అవిధేయత ఎక్కడి నుంచి వస్తుంది? అవిధేయత ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులైన వారు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లలు కూడా దేవుని జ్ఞానాన్ని అడగాలి. ప్రభా ఈ కుటుంబాన్ని ఎలా లీడ్ చేయాలి, ఎలాగా ఈ బ్యాలెన్స్ చేయాలి నేను అని చెప్పి జ్ఞానంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈజీగా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవడం అనేది పిల్లల తప్పు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి వివాహం అయ్యాక వాళ్ళకి కూడా కుటుంబం వస్తుందని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు పట్టించుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళు వదిలేశారు అనుకోండి, వదిలేయండి. ఈరోజు చెప్తుంది ఏంటంటే, తల్లిదండ్రులు అయిన వారు పిల్లలు పట్టించుకోలేకపోయారండి, వాళ్ళ మీద తిరగబడకండి. ఎందుకు చూడు, ఎవరి కోసం చూడవు? నేను కన్నాను కాబట్టి నన్ను పెంచాల్సిన బాధ్యత నిజమే. వాళ్ళు చూడకపోతే మీరెందుకు వాళ్ళ మీద పడి ఏడుస్తారు? ఎవరి మీద పడాలి? వాళ్ళు వదిలేగానే వెళ్ళిపో అని చెప్పాడమే. ఏం చెప్పాలి? వెళ్ళిపో, నేను నా పని నా బాధ్యత నేను నిర్వర్తించాను, వెళ్ళిపో అని చెప్పి దేవుని మీద ఆధారపడి ఇక మీదట ఎలా బ్రతకాలని చెప్పి దేవుని మీద ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. పెళ్లి చెయ్యంగానే మీరు ప్రిపేర్ అయిపోవడమే. ఇంకా తల్లిదండ్రులు అయిన వారు ఏం ప్రిపేర్ అయిపోలే, ఇంక వీళ్ళతో నాకు సంబంధం లేదు, ఇక మీద దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతకాలి? దేవుని మీద ఆధారపడి బ్రతికితే మా అలాగే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు వదిలేసాం కాబట్టి ఈరోజు ఇంత రాయల్గా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఆఖరిగా పిల్లలు అనేవారికి అవిధేయత గాని చూపిస్తే అది దేవుని ఆజ్ఞట. తల్లిదండ్రులకి అవిధేయత చూపించిన ప్రతి ఒక్కరు, తల్లిదండ్రుల్ని వదిలేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది మామూలు విషయం కాదండి. మేము వదిలేసి బాగానే ఉంటున్నాంలే అనుకోవడానికి వీల్లేదు. అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది దేవుని ఆజ్ఞ, అలాగే పాపం కూడా. ఆఖరిగా ఈ మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రతి పిల్లలు కూడా చూడాల్సిన వాక్యం ఇది. ఎఫెసీ 6:1-3 వచనాలు. ఇది దేవుని ఆజ్ఞ ప్లస్ వాగ్దానం. తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యత కలిగి ఉండడం అనేది దేవుని యొక్క వాగ్దానం, అలాగే ఆజ్ఞ. వాళ్ళు నెరవేర్చాలి తప్పకుండా. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చాలు. ఏంటట? పిల్లలారా, మీ తల్లిదండ్రులకి అవిధేయత కాదు, ఏముండాలట? విధేయత కలిగి ఉండాలి. ఇది ఏంటిది? దేవుని యొక్క ఆజ్ఞ ప్లస్ వాగ్దానం. దేవుని యొక్క ఆజ్ఞ వాగ్దానం. చూసారు, అందులో ఉంది కదా, ఉందా? దేవుని యొక్క ఆజ్ఞ ప్లస్ నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతున్నట్టు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అదే చాలానే వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో ఒకటి. ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని అతిక్రమిస్తే గనక ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసావు, పాపం వల్ల వచ్చి జీతం మరణం. అందుకే ఈరోజు చూసారా, చిన్న వయసులో పిల్లలు చనిపోతున్నారు, ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటున్నారు. ఇంకొక విషయం చూస్తే పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. పిల్లలకి అస్తమానం కోపం తెప్పించే పనులు చేస్తారట తల్లిదండ్రులు. ఆ వాక్యం కూడా కిందనే రాస్తుంది, చూద్దాం ఒకసారి. 4వ వచనం. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అదండి, ఎందులో పెంచాలండి? చేతికి సెల్ ఫోన్ ఇస్తే మీ మాట ఏమంటారు? ఈరోజు ప్రతి తల్లిదండ్రులకి ఎంతవరకు అంతవరకు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. నిన్న ఫ్రైడే కూడా ఒక ఆమె వచ్చి ఏడుస్తున్నారు, అమ్మ మా అమ్మాయి
డిగ్రీ ఎంతో చదువుతుంది. ఫ్రైడే వచ్చి ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. సెల్ ఫోన్ రాత్రి 1 గంట 2 వరకు కూడా చూసి మార్నింగ్ అసలు లెగదట, కాలేజ్కి వెళ్దట. రాత్రులు పిచ్చి పిచ్చిగా సెల్ ఫోన్లో చూడకూడవన్నీ చూసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందట. ఆఖరికి ఏమంటుందట నిద్రలో కూడా, అరే నేను కత్తితో చంపేస్తాను అంటుందట నిద్రలో. అంటే ఇలాంటి ఫిక్షన్స్ అన్ని చూస్తున్నారన్నమాట. పిచ్చి ఎక్కిపోతున్నారు ఈరోజు ఎంతో మంది. సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు చాలా మంది. ఎంతమంది తల్లిదండ్రులు వాటి నుంచి విడదీయగలరు? ప్రతి దానికి సెల్ ఫోనే. కనుక అవిధేయులు అయిపోతున్నారు. ఈ మాట వినడం లేదు ఈరోజు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందులో? శిక్షణలో, దేవునికి శిక్షణలో, అలాగే బోధలో. వాక్యం బోధించాలి. కూర్చోబెట్టి వాళ్ళకి ప్రతిరోజు వాక్యం చెప్పాలి. ఎవరు చెప్తున్నారో వినరు ఈరోజు. మీరు చెప్తామని ఇప్పుడు కొత్తగా వచ్చి, అరే ఈరోజు వాక్యం విన్నాం కదరా దండి మీకు వాక్యం చెప్తాను, వినరు ఈరోజు. ఎందుకు వింటారు? వాళ్ళని ఎప్పుడు వంచాలా? మొక్కై వంగనది పెద్ద అయ్యాక వంగలేరు. కనుక అందరూ మోకాళ్ళ మీదకి వెళ్తాం. ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు అవిధేయత ఎక్కువైపోతుందండి. ఎందుకు ఇంత విస్తరిస్తుంది? ఇవన్నీ కారణాలే కదా. ఇవన్నీ కారణాలే. పసి పిల్లలుగా ఉండేటప్పుడే వాళ్ళని దేవుని వాక్యంలో పెంచితే వాళ్ళ తర్వాత నీకు అవిధేయత చూపించినా సరే ఏం ప్రాబ్లం లేదు. నీ బాధ్యతను దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీ కర్తవ్యాన్ని క్రమంగా చేశారు. బైబిల్ గ్రంథంలో కానీ బయట అనేక మంది సేవకుల్లో కానీ వాళ్ళ భక్తి పరులే, కానీ వాళ్ళ భక్తిలోనే పెంచారు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాకట తిరగబడ్డారట. సమూయేలు ఎవరు? గొప్ప ప్రవక్త. బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు. చిన్ననాటి నుంచే దేవుని స్వరాన్ని విని దేవుని భయంతో పెరిగాడు సమూయేలు. కానీ సమూయేలుకు ఒక 2 కొడుకులు ఉన్నారండి. వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు లేరు. మనం ఏమనుకుంటాం? సమూయేలు చూస్తే ఎంత ప్రవక్త, సమూయేలు కొడుకులు ఎంత దుర్మార్గులా, ఈ యొక్క తండ్రి పెంపకమే అని గమ్మున అనేస్తాం కదండి. సమూయేలు భక్తిపరుడు. చిన్ననాటి నుంచే భయభక్తుల్లో పెంచాడు. కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై దుర్మార్గమైన పనులు చేయడం నేర్చుకున్నారట. చర్చిలో వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారట, నీ కొడుకులు వద్దు, మాకు నీ కొడుకులు పాలించడానికి లాభం లేదు, నీ కొడుకులు మా మీద అధికారులుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే లంచాలు తీసుకుంటున్నారు, అలాగే చెడు పనులు చేస్తున్నారు. కనుక మాకు ఒక కొత్త రాజు కావాలి అని అడుగుతారు అక్కడ ప్రజలందరూ కూడా. సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఆ వాక్యం. అలాగే అనేక మంది తల్లిదండ్రులు వదిలేస్తున్నారండి. వెచ్చలవిడి జీవితానికి వదిలేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో అనుకుంటున్నారు. ఎంతమంది భయభక్తులు కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు అయిన వారికి విధేయత చూపించాలి. వారి బాధ్యతలు మరణం వరకు వారి బాధ్యతలు తీసుకోవాలి. వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు అయిన వారు కూడా మిమ్మల్ని చూడకపోతే వాళ్ళని వదిలేయండి, వాళ్ళ మీద వదిలేసండి, వాళ్ళని పట్టించుకోకండి. దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతకాలి అని చెప్పి నేర్చుకోవాలి. ఇంకంతే, ఇక్కడతో వాళ్ళకి నాకు సంబంధం లేదని వదిలేసేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతకాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని పెంచితే దివ్యంగా ఉంటుందండి. నిజంగా మీ కొడుకైనా మిమ్మల్ని పెంచలేడేమో, మీ కూతురైనా మిమ్మల్ని పెంచలేదేమో, అంత అద్భుతంగా దేవుడు పెంచుతాడు. అంత అద్భుతంగా. ఈరోజు లోటు లేదు మాకు. నిజంగా వాళ్ళు పెంచాల్సి వస్తే చాలా నీచంగా ఉండేది మా జీవితాలు. కానీ దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు మాకు. మా జీవితంలో చేసిన మేలు మీకు చేయడా? చేస్తాడు. కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరిలో పొరపాట్లు ఉన్నా సరే ఒప్పుకొని విడిచిపెట్టి, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట అందరికీ సంబంధించింది కాదు. కొంతమంది ఇళ్లలో ఉండొచ్చు, కొంతమంది ఇళ్లలో ఉండకపోవచ్చు. బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. పెళ్ళి అవ్వంగానే లొంగిపోవడం కాదు. భార్యని తల్లిని ఎలాగ బ్యాలెన్స్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలో దేవుని జ్ఞానం అడగాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేస్తే దేవుడు బోధిస్తాడు ఎలా బ్యాలెన్స్ చేయాలో. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి కొడుకులు.
ఇద్దరికి సమాన విలువలు ఇవ్వడం నేర్చుకోవాలి. అంతేగాని వీళ్ళతో పడలేకపోతున్నాను కాబట్టి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఇది చాలా రాంగ్ స్టెప్ అండి. కనుక పిల్లలు కూడా ఫ్యూచర్ను ఆలోచించి బ్యాలెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పర్లేదు నాన్న, నిన్ను అర్థం చేసుకుంటాను నేను అని చెప్పి తల్లి అంటే, పర్లేదండి మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మనమే లోపడదామనే భార్య అంటే ఆ ఇల్లు నిజంగా పరలోకమేనండి, పరలోకమే. నీ చేతులు ఎత్తి చూపిస్తే, ప్రభా మాలో ఉన్న అవిధేయతను తీసివేయండి ప్రభా, ఎవరు సిగ్గుపడకండి. పిల్లలు అనేవారు, యవనస్తులు ఎవరున్నా, వివాహాలైన వారు కూడా ఇలాంటి మనసు వచ్చేస్తుందేమో. ప్రభా నేను ఎలా బ్యాలెన్స్ చేయగలను కుటుంబాన్ని, నీ జ్ఞానం కావాలని అడగాల, జ్ఞాన వివేకములు గల ఆత్మని అడగాలి. తల్లిదండ్రులు అయిన వారు కూడా వాళ్ళు చూస్తే సంతోషంగా ఉన్నాను, చూడకపోతే దేవుని మీద ఎలా ఆధారపడాలి, నా జీవితాన్ని ఎలాగా ముందుకి దేవుడు నడిపిస్తాడో దానికోసం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అవిధేయత, ఈ అంత్య దినాల్లో అవిధేయత అనేది పెరిగిపోతుంది. దేవుని వాక్యం సత్యం అండి. అంత్య దినాలు అనడానికి ప్రతి ఒక్కరు తిరగబడుతున్నారు. ఇదే ఒక 10% పిల్లలు మాత్రమే దేవుని వాక్యం చదివిన వాళ్ళు, దేవుల్లో నిజముగా దేవుని వెంబడిస్తున్న వాళ్ళు మాత్రమే లోబడుతున్నారు. ఎందుకంటే భయం, ఈ వాక్యాలు చదువుతారు కాబట్టి వాళ్ళకి భయం, బాబాయ్ వాక్యంలో ఇలా ఉంది, సో ఇలా చేస్తే నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను, సో దేవుని యొక్క రాజ్యంలో కోల్పోతాను, దేవుని రాజ్యమే కోల్పోతారు. ఈ అవిధేయత వల్ల దేవుని యొక్క రాజ్యాన్నే కోల్పోతారు. కనుక ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయో అవి కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అవి సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకా మనలో ఆ పట్టుదల అనేది వదలకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను మార్చు, నేను ఎలా జీవించాలి, కుటుంబంలో నేను ఎలాగ జీవించగలను, నాకు సహాయం చేయని అడగాలి. మీ చేతులు ఎత్తితే కనుక అమ్మ ప్రార్థన చేస్తారు, మీ అందరి కోసం కూడా అమ్మ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడు నీకు వందనాలు నాయన. మోషే ధర్మశాస్త్రంలో నాయన మొట్టమొదట ఆయన తల్లిదండ్రులు ప్రేమించాలని నాయన మీరు రాయించిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మానవుని చేసినందుకు నాయన సంతాపపడ్డావని, హృదయంలో నొచ్చుకున్నావని ఆదికాండంలో 6వ అధ్యాయంలో మీరు చెప్తున్నారు. ప్రభా నీకు వందనాలు. దేవా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని బట్టి పిల్లలందరూ కూడా మొదట మీకు లోబడి తల్లిదండ్రులకు నాయన విధేయులుగా జీవించడానికి కృప దయచేయండి. ఏ బిడ్డలు అలా చేస్తున్నారో ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రభా నాయన ఇంకా ఉన్న వాళ్ళకి నాయన బుద్ధి వచ్చి నాయన తల్లిదండ్రులు ప్రేమించాలి, నీ మాట ప్రకారం ప్రేమించాలని ఆశ కలిగించండి. అలాగే తల్లిదండ్రులకు కూడా నాయన తండ్రి బిడ్డలను ప్రేమించే మనసు దయచేయండి. మీ శిక్షలో బోధలో పెంచడానికి కృప దయచేయండి నాయన. తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి దేవా. మరి ముఖ్యంగా మీ పాదాలు పట్టుకునే భాగ్యం దయచేయండి నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా కాపాడి భద్రపరచండి. ఆరోగ్యాలు నాయన దయచేయండి నాయన. ప్రభు వాక్యంలో పెరగాలని ఆశ పెద్దవారు చిన్నవారికి అందరికీ దయచేయండి నాయన. పసిబిడ్డలు కాపాడి భద్రపరచండి నాయన. నీకు వందనాలు నాయన. మొక్కలోనే వారు ప్రభా నాయన వంచగలుగుడు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నాయన, ప్రతి యవ్వనస్తులతో మీరు మాట్లాడి దర్శించండి నాయన. భయం కలిగించండి, మీతో సహవాసం దయచేయండి. మీరే మహిమ పొందండి, దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.